అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా వినండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథములో నుండి వాక్య భాగాన్ని చదువుకుందాము. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనము. నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా. చాలండి. చిన్ని ప్రార్థన. మహాపరిశుద్ధుడా, సకలాశీర్వాదాలకు కారణభూతుడైన ప్రియ పరలోకపు తండ్రి, మాట్లాడే యేసయ్య, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనిచున్నాము. ఈ ప్రాముఖ్యమైనటువంటి ప్రశస్తమైనటువంటి సమయంలో ప్రభువా మాతో మీరు మాట్లాడమని అడుగుచూ ఉన్నాము. నీ మాటల ద్వారా ప్రభువా నాయన నీ బిడ్డల జీవితాలను కట్టమని అడుగుచూ ఉన్నాము. ఈ వాక్యాన్ని ప్రభువా నాయన చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. నీ మాటలతో ప్రభువా నాయన వారిని దర్శించుమని మీరే స్వయముగా మాట్లాడి మహిమా ఘనత కీర్తి ప్రభావాన్ని పొందుకోమని మాట్లాడడానికి సిద్ధమవుతూ ఉన్న యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగము మనం అనేక మార్లు వినినటువంటి భాగమే. నయమాను రాజునద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా అనేటటువంటి ఒక వచనాన్ని మనం చదువుకున్నాము. ఇప్పుడు ఈ వచనంలోంచి మనము ఆలోచన చేయవలసిన అంశాలు ఏమిటంటే, ఎవరి నయమాను, రెండవది ఎవరి చిన్నది, మూడవది ఆ చిన్నది ఏ మాటలు చెప్పింది అనేటటువంటి విషయాలను మనము ఈరోజు ధ్యానించవలసిన వారమై ఉన్నాము. అసలు ఈ నయమాను ఎవరు అంటే గనక సిరియా దేశానికి సైన్యాధిపతిగా ఉన్నటువంటి వ్యక్తే ఈ నయమాను. ఈ నయమాను అనేకమైనటువంటి ఘనమైన విజయాలను సాధించాడు. నయమాను అన్యుడే అయినప్పటికీ యెహోవా దేవుడు అతనికి తోడుగా ఉండి అతడు వెళుతున్న ప్రతి మార్గములో కూడా మార్గాలను సరళము చేసే యుద్ధాలలో ఘనమైన విజయాలను నయమానుకు దేవుడే అనుగ్రహించినట్టుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. చదువుదాం ప్రియులారా. 5వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనునక ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగ చేసి ఉండెను. గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడాయెను. అద్భుతమైనటువంటి మాటలండి ఈయన గురించి రాయిస్తూ ఉన్నారు. చిత్రమైన మాట ఏమిటంటే, యెహోవా దేవుడే ఈ అన్యుడుగా ఉన్నటువంటి ఈ సైన్యాధిపతిగా ఉన్నటువంటి నయమానుకు ఘనమైన విజయాలు అనుగ్రహించినట్టుగా ఇక్కడ వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, ఆ యొక్క సిరియా దేశానికి రాజుగా ఉన్నటువంటి ఆయన ఈ నయమానును మెచ్చుకుంటూ ఉన్నాడు. అలాగే నయమాను ఏమయ్యాడు అంటే గనక ఆ రాజుకి దయగలిగిన వాడుగా మారిపోయాడు. అంత మాత్రమే కాదు, మహాపరాక్రమశాలి అనేటటువంటి బిరుదు పొందుకున్న వాడే ఈ నయమాను. పరాక్రమశాలి కూడా కాదండి, మహాపరాక్రమశాలి. ఇటువంటి జయము ఎందుకు వచ్చింది అంటే కనుక దేవుడు తోడుగా ఉన్నాడు. ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉంటే ఖచ్చితముగా ఘనమైన విజయాలు సాధిస్తారు అనేటటువంటి విషయాన్ని ప్రభు పేర మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఆయన తోడు లేకుండా మనము ఏమీ చేయలేము. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని మనము శ్రద్ధగా ధ్యానించగలిగితే కనుక మరి దేవుడు తోడయుండి నడిపించినటువంటి వ్యక్తులు అనేక మంది పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తాము. ఉదాహరణకి చెప్పాలి అంటే కనుక అబ్రహాముకు దేవుడు తోడై ఉన్నాడు గనక అబ్రహాము ఘనమైన విజయాలు సాధించినట్టుగా, అబ్రహాము దేవునికి స్నేహితుడిగా పిలవబడినట్టుగా కూడా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, అబ్రహాము దేవుని మాట విన్నవాడుగా కూడా కనబడుతూ ఉన్నాడు. దేవుడు ఎప్పుడు అబ్రహాముకు తోడుగా ఉన్నట్టుగా
మరి పరిశుద్ధ గ్రంథములో మనము గమనించవచ్చు. అలాగే ఇస్సాకుకు దేవుడు తోడయ్యున్నట్టుగా కూడా రాయబడింది, యాకోబుకు దేవుడు తోడయ్యున్నట్టుగా రాయబడింది. అంత మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథములో చిట్ట చివరి గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథము మనము గమనించినట్లయితే ప్రకటన గ్రంథములో 22వ అధ్యాయము ఆఖరి వచనం చదువుదాం ఒకసారి. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడయుండును గాక. అనగా పరిశుద్ధ గ్రంథము ఏ మాటతో ముగిస్తున్నారంటే, ఆయన కృప పరిశుద్ధులకు తోడయుండును గాక. అంటే తోడు అనేటటువంటి మాటతో మరి ముగించడం జరుగుతూ ఉంది. అంటే క్రైస్తవులుగా ఉన్నటువంటి మనకు, క్రీస్తును కలిగినటువంటి మనకు ఆయన తోడు చాలా అవసరము. ఆయన తోడు లేకుండా మనము ఏమీ కూడా చేయలేము. ఈ విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ నయమాను విషయంలో నయమానుకు దేవుడు గురించి తెలీదు, అయినప్పటికీ నయమానుకు దేవుని యొక్క హస్తము తోడుగా ఉంది. ఘనమైన విజయాలు ఆ దేవుడే అనుగ్రహిస్తూ ఉన్నాడు. నయమాను ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ యుద్ధము చేసినా విజయము సాధిస్తూ ఉన్నాడు. ఇది నయమాను యొక్క గొప్పతనము కాదు. ఇది ఎవరి గొప్పతనము అంటే గనక ఆ దేవాది దేవుని యొక్క గొప్పతనము. ఆయనే విజయాన్ని ఇస్తున్నాడన్న విషయాన్ని గమనించాలి. అందుకనే మహాపరాక్రమశాలిగా ఈ నయమాను పిలవబడుతూ ఉన్నాడు. ఒక ప్రక్కన యుద్ధాల్లో జయం అందుకుంటున్నాడు, ఒక ప్రక్కన రాజుగారి మెచ్చినవాడుగా మరి ఉన్నాడు, పరాక్రమశాలిగా ఉన్నాడు, మహాగణుడుగా ఉన్నాడు. అన్నీ ఉన్నాయి జీవితంలో. పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, హోదా ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ రాయబడిన మాట ఏమిటంటే కుష్ఠరోగి అని రాయబడింది. చదువుదాం ఒకసారి ఆ మాట, నయమాను గురించినటువంటి విషయము. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనము. అతడు మహాపరాక్రమశాలి అయ్యుండెను గాని అతడు కుష్ఠరోగి. అతడు ఎన్ని విజయాలు సాధించినప్పటికీ, ఎంత ధనము ఉన్నప్పటికీ, ఎంత హోదా ఉన్నప్పటికీ, ఎంత మహాపరాక్రమశాలి అయినప్పటికీ అతనికి ఉన్నటువంటి ఒక పెద్ద ప్రాబ్లం, ఒక పెద్ద సమస్య, అతడు కుష్ఠరోగి. పాత నిబంధన కాలములో కుష్ఠరోగము అనేది భయంకరమైనటువంటి వ్యాధిగా చెప్పబడింది. కుష్ఠరోగులు ఊరికి బయట ఉండాలనేటువంటి ఒక నియమం ఉంది. అక్కడ కుష్ఠరోగులు సమాజంలోనికి రావడానికి వీలు లేదు. అలాంటి భయంకరమైనటువంటి వ్యాధి కలిగిన వాడే ఈ యొక్క నయమాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇతని జీవితంలో ఎన్నో జయాలు ఉన్నాయి. ప్రజలందరూ కూడా జయము జయము అంటూ జయగీతాలు పాడుతూ ఉన్నారు. జయాలను అందుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాడు. జయము కలిగిన జీవితమే, విజయాన్ని సాధించిన జీవితమే నయమానిది. జయధ్వనులు అందుకుంటూ ఆర్భాటముతో ముందుకు సాగిపోతూ ఉన్నటువంటి జీవితమే. కానీ ఈయన జీవితంలో ఒక విషాదమైనటువంటి గాథ ఉంది. అదే ఈయన పొందుకున్నటువంటి కుష్ఠ వ్యాధి. దేవునికి మహిమ కలుగును గాక. శత్రువులను జయిస్తున్నాడు, విజయాలను సాధిస్తున్నాడు, కానీ ఒంటిలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యాధిని జయించలేకపోతూ ఉన్నాడు, కృంగిపోతా ఉన్నాడు. బయట ఎలా ఉన్నప్పటికీ ఇంటికి వచ్చిన తర్వాత అద్దం ముందు కూర్చుని కుమిలిపోతూ ఏడుస్తున్నటువంటి నయమానును మనము చూస్తూ ఉన్నాం. బయట ఉండగా విజయాలు సాధిస్తూ ఉన్నాడు, మహాఘనత పొందుకుంటూ ఉన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఘనత అవన్నీ కాదు, కానీ ఆయన దేహాన్ని చూచుకుని ఎంతగా కుమిలిపోతా ఉన్నాడో పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. అంటే నయమాను ఎవరు అంటే గనక సిరియా దేశానికి సైన్యాధిపతి, అలాగే మహాగణుడుగా గొప్పవాడుగా పిలువబడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కుష్ఠ వ్యాధి కలిగిన వాడుగా కూడా ఈయన కనపడుతూ ఉన్నాడు. ఇక రెండవదిగా ఎవరి చిన్నది అని మనము గమనించినట్లయితే కనుక ఈ చిన్నదాని గురించి 5వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 2వ వచనం చదువుదాం. సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశము మీదికి పోయినప్పుడు వారచ్చట నుండి ఒక చిన్నదాని చెరగొని తేగ అనగా మరి గమనించవలసిన మాట ఏమిటంటే బానిసగా బంధింపబడి తీసుకొని రాబడినదే ఈ చిన్నది.
ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే ఒకనొక సమయములో ఈ సిరియనులందరూ కూడా మందగా అనగా గుంపులుగా ఇశ్రాయేలు దేశం మీదకి దండెత్తుకుని వెళ్ళిపోయారు. అలా వెళ్ళినటువంటి ఆ సమయంలో దోచుకున్నారన్నీ కూడా ఇశ్రాయేలు దేశంలో నుంచి. అంత మాత్రమే కాదు, ఒక చిన్నదాన్ని అక్కడి నుంచి పట్టుకుని వచ్చేసారు. అలా తీసుకుని రాబడినటువంటి ఈ చిన్నది, ఈమె పేరు రాయబడలేదు, చిన్నది అని చెప్పబడింది. ఈమె వయసు కూడా మనకు తెలియదు, కానీ చాలామంది ఏమంటారంటే చిన్నపిల్ల అనేటటువంటి మాట చెబుతూ ఉంటారు. ఏదేమైనప్పటికీ ఈ చిన్నదాన్ని తీసుకువచ్చారు. ఈ చిన్నది ఎక్కడ ఉంది అంటే కనుక నయమాను గారి యొక్క ఇంటిలో ఈమె మరి బందీగా ఉంది. అంత మాత్రమే కాదు, నయమాను గారి యొక్క భార్య దగ్గర ఈమె పని చేస్తూ ఉంది. అనగా నయమాను గారి ఇంటిలో ఈమె పనికత్తగా పనిచేస్తూ ఉంది. ఒక నమ్మకమైనటువంటి కుమార్తెగా ఈమె పనిచేస్తున్నట్టుగా కూడా పరిశుద్ధ గ్రంథములో మనము చూడగలం. దేవునికి మహిమ కలుగును గాక. గమనించవలసిన మాట ఏమిటంటే, ఈ చిన్నది ఆ దేశములో నుంచి, అనగా తన సొంత దేశములో నుంచి, ఇశ్రాయేలు దేశములో నుంచి బందీగా మరి ఇక్కడ తీసుకురావడం జరిగింది. అనగా ఏ దేశములో కంటే సిరియా దేశములోనికి తీసుకుని వచ్చేశారు. శత్రు దేశముగా ఉన్నటువంటి దేశం ఇది. అంత మాత్రమే కాదు, తీసుకువచ్చినటువంటి ఈ నయమాను గారి యొక్క ఇంటిలోనే ఈమె పని చేస్తూ ఉంది. అంటే శత్రు దేశములో శత్రువు ఇంటిలోనే ఈమె పని చేస్తూ ఉంది. అలా చేస్తూ ఉన్నటువంటి ఈ చిన్నది ఒక రోజున మరి నయమాను గారు పడుతున్నటువంటి బాధను చూసింది. ఎంతగానో ఘనమైన విజయాలను అందుకుంటూ ఉన్నాడు. ఇంటి దగ్గరకు వచ్చిన తరువాత ఆయన అద్దం ముందు కూర్చుని ఎంతగానో బలహీన పడిపోయి బాధపడిపోతూ ఉన్నాడు. తన శరీరాన్ని చూచుకుంటే శరీరం అంతా కూడా కుష్ఠవ్యాధితో ఉంది. ఎంతగానో ఏడుస్తూ ఉన్నాడు. అదంతా కూడా మరి ఈ చిన్నది చూచింది. ఆ చిన్నది చూచిన వెంటనే మరి ఆమె ఏం చేస్తుందంటే, ఆ యజమానురాలు దగ్గరికి వెళ్ళి, అనగా నయమాను గారి యొక్క భార్య దగ్గరికి వెళ్ళి ఆ చిన్నది చెప్తున్నటువంటి మాట చదువుదాం. 3వ వచనం. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయును. అద్భుతమైనటువంటి మాట ఇది, అద్భుతమైనటువంటి మాట. యజమానురాలికి చెబుతున్నటువంటి మాట, యజమానుడు పడుతున్నటువంటి బాధ. అనగా యజమానుడు ఎవరంటే, ఒకానొక సమయంలో ఈ చిన్నదాన్ని బానిసగా తీసుకొచ్చినటువంటి వ్యక్తే శత్రువుగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా నా యజమానుడు బాధపడితే నేను తట్టుకోలేకపోతున్నాను అని ఈమె గ్రహించుకొని యజమానురాలు దగ్గరికి వెళ్ళి, అమ్మా, యజమానుడు బాధపడుతుంటే నేను చూడలేకపోతూ ఉన్నాను. మహాపరాక్రమశాలిగా ఉన్నప్పటికీ ఇంటి వద్దకు వచ్చిన తరువాత ఇదిగో ఎంత బాధపడుతూ ఉన్నాడు. కాబట్టి నేను ఒక పని చెబుతాను, ఆ పని చేస్తే ఖచ్చితముగా నా యజమానుడు బాగుపడతాడు అని నమ్మి మరి శత్రువుకు కూడా చక్కని సలహా ఇస్తూ ఉందండి. ఆమె చెబుతున్న మాట ఏమిటంటే, షోమ్రోనులోకి వెళితే చాలు, షోమ్రోనులో ప్రవక్త ఉన్నాడు. ఎక్కడ ఈ షోమ్రోను అంటే ఇశ్రాయేలు దేశానికి రాజధానిగా పిలువబడుతూ ఉంది. ఒకప్పుడు ఇశ్రాయేలు దేశానికి రాజధానే ఈ షోమ్రోను, ముఖ్య పట్టణముగా పిలువబడింది. ఆ షోమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ఎవరు అంటే కనుక ఏలియా అనేటటువంటి దైవజనుని దగ్గర మహా రోషముగా పనిచేసినటువంటి దైవజనుడు ఏలియా అయితే, అలాంటి రోషముగా పనిచేసినటువంటి ఏలియా దగ్గర శిష్యుడిగా చేసినది ఎవరు అంటే ఈ ఎలీషాయే. ఏలియా గారిని మనం గమనించినట్లయితే మహా రోషము కలిగినటువంటి ప్రవక్త అని, అగ్ని ప్రవక్త అనేటటువంటి బిరుదులను అందుకున్నటువంటి వాడు. అంత మాత్రమే కాదు, 7 అద్భుతాలను చేస్తే ఈ యొక్క ఎలీషా అనే దైవజనుడు 2 ఆత్మల శక్తితో 14 అద్భుతాలు చేసినట్టుగా, గురువుని మించిన శిష్యుడిగా దేవుని సేవలో బలంగా వాడబడినటువంటి దైవజనుడే ఈ ఎలీషా. అలాంటి దైవజనుడు ఈ యొక్క ఇశ్రాయేలు దేశంలో షోమ్రోను పట్టణంలో ఉన్నాడు. అతని దగ్గరకు గనక మన యజమానుడు వెళితే ఖచ్చితంగా బాగుపడతాడు. ఎందుకంటే అతడు సేవిస్తున్న దేవుడు, లేదా మేము సేవిస్తున్న దేవుడు ఎట్టి వ్యాధినైనా తీసివేయగలిగినటువంటి సామర్థ్యము కలిగిన దేవుడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనే వాగ్దానము కలిగినటువంటి దేవుడు. ఎట్టి వ్యాధి అయినా, ఎట్టి బలహీనత అయినా తొలగించి వేసి సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చు దేవుడు కనుక నా యజమానుని అక్కడికి వెళ్ళమని చెప్పమ్మా అని యజమానురాలితో ఈ చిన్నది చిన్న మాట చెప్పిందండి. దేవుని మహిమ కలుగును గాక. పెద్ద మాట ఏమీ చెప్పాల, చిన్న మాటే చెప్తా ఉంది. ఇదిగో నా దేశంలో ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా నా యజమానుడు బాగుపడతాడు.
శత్రువుగా ఉన్నటువంటి నయమానుకు నయము కావాలని ఈ చిన్నది ఎంతగా పరితపిస్తుందో గమనించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఈ మాటలన్నీ కూడా మరి నయమాను గారి భార్య వెళ్ళి నయమానుకు చెప్పిందంటండి. నయమానుకు చెప్పిన నయమాను వెంటనే ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క సిరియా దేశానికి ఉన్నటువంటి రాజుగారి దగ్గరకు వెళ్ళి ఆ రాజుగారితో ఈ చిన్నది చెప్పిన మాటలన్నీ కూడా చెప్పాడంట. చదువుదాం మాట. 5వ అధ్యాయము నయమాను 4వ వచనం. నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా సిరియా రాజు నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించెదను. రైట్. ఆ చిన్నది చెప్పిన మాటలన్నిటినీ కూడా ఈ నయమాను ఏం చేస్తున్నాడంటే సిరియా దేశానికి చెందినటువంటి రాజు గారికి చెబితే ఆ రాజుగారు అంటున్నాడు కదా, నయమాను నీకు ఉన్నటువంటి వ్యాధి పోతే మేము ఎంతో సంతోషిస్తాము, అది పోవడమే మనకు కావలసింది కనుక అయితే నీవు ఆ చిన్నది చెప్పినట్టుగా మరి ఇశ్రాయేలు దేశానికి వెళ్ళు, నేను ఒక లెటర్ రాస్తాను, ఒక ఉత్తరము రాస్తాను, ఆ యొక్క రాజుగారికి ఉత్తరము రాస్తాను, నీకు ఖచ్చితంగా కార్యం జరుగుతుందని చెప్పేసి మొత్తానికి ఒక లెటర్ రాశాడండి, ఒక ఉత్తరం రాశాడు. చదువుదాం. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠ రోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత. చిత్రమైనటువంటి మాట ఏమిటంటే ఆ కుమార్తె చిన్నది చెప్పిన మాట ఏమిటంటే ప్రవక్త ఉన్నాడు, ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి, అతను బాగు చేస్తాడని చెబితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ రాజుగారు సిరియా రాజుగారు ఇశ్రాయేలు రాజుగారికి లెటర్ రాస్తూ ఇదిగో నా పనివాడు వస్తూ ఉన్నాడు, నా సైన్యాధిపతి వస్తూ ఉన్నాడు, అతనికి ఉన్నటువంటి కుష్ఠవ్యాధిని నువ్వు బాగు చేసి పంపించని చెప్పి ఆ రాజుగారికి లెటర్ రాశారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు రాజుగారు ఈ లెటర్ చూసి నయమాను వెళ్ళాడు. అక్కడ నయమాను కూడా మరి వెండిని కూడా తీసుకువెళ్ళాడు. 20 మనుగల వెండియు 1,20,000 రూపాయల బంగారమును 10 దుస్తుల బట్టలను కూడా పట్టుకుని వెళ్ళి లెటర్ పట్టుకెళ్ళి రాజుగారి చేతిలో పెట్టాడు ఈ నయమాను. పెట్టినప్పుడు రాజుగారు ఆ లెటర్ చూస్తే ఆ లెటర్లో ఏముందంటే ఇదిగో నా పనివాడు లేదా నా సైన్యాధిపతి నయమాను వచ్చాడు, అతనికి ఉన్నటువంటి కుష్టి రోగాన్ని నువ్వు బాగు చేసి పంపించమనగానే ఆ ఇశ్రాయేలు రాజుకి గుండె జారిపోయింది. ఎందుకంటే కనుక బాగు చేయవలసింది రాజుగారా అంటాడు కదా, నేనేమైనా దేవుడునా, అతనికి ఉన్నటువంటి కుష్ఠవ్యాధి నేను బాగు చేయడం ఏంటి అంటే మొత్తానికి ఏదో రకంగా గొడవ పెట్టుకోవాలని ఆ రాజు పన్నాగం పన్నుతున్నాడేమో అనేటటువంటి ఒక ఆలోచన రేగింది, ఒక భయం పుట్టింది. వెంటనే తన బట్టలు చింపుకుని ఏడవడం మొదలుపెట్టాడు. ఎవరు అంటే కనుక ఇశ్రాయేలు రాజు. దేవునికి స్తోత్రం. అలా ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ ఏడుస్తున్నటువంటి సంగతి, బట్టలు చింపుకున్నటువంటి సంగతి ఎవరికి తెలిసిందంటే ఎలీషా అనేటటువంటి ప్రవక్త లేదా ఎలీషా అనే దైవజనుడికి ఈ మాటలు తెలిసాయి. రాజుగారు ఇలా ఏడుస్తున్నాడన్న సంగతి ఆయనకు తెలిసింది. తెలిసిన వెంటనే రాజుగారికి కౌరంపాడు. ఎందుకు నీవు బట్టలు చింపుకుని అలా ఏడుస్తున్నావు? ఇదిగో నీ దగ్గరకు వచ్చినటువంటి ఆ వ్యక్తిని నా దగ్గరకు పంపించు, మన దేవుడు ఖచ్చితంగా బాగు చేసి పంపిస్తాడు, నువ్వెందుకు బట్టలు చింపుకొని బాధపడుతూ ఉన్నావు? మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, నువ్వు పంపించు నా దగ్గరికంటే అప్పుడు నయమానుతో విషయము మాట్లాడి నయమానుని ఎలీషా ఉన్నటువంటి ఆ యొక్క మరి గృహము దగ్గరకు పంపించడం జరిగింది. దేవుని మహిమ కలుగును గాక. మరి ఈ ఎలీషా ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. ఆ మాటలు చూస్తే గనక 5వ అధ్యాయము నయమాను గుర్రములతోను రథముతోను వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా ఎలీషా నీవు యొర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అంతా బాగానే ఉందండి. రాజుగారు పంపించారు ఈ నయమానుని. పంపిస్తే నయమాను బయలుదేరాడు, గుర్రాల మీద బయలుదేరాడు, వచ్చాడు. వస్తువులోకి ఈ ప్రవక్త ఎలీషా గృహములో నుంచి బయటికి రాలా. ఈ ప్రవక్త అయినటువంటి ఎలీషా, దైవజనుడైనటువంటి ఎలీషా మొత్తానికి నయమాన్ని కలుసుకోకుండానే లోపల నుంచే బయట ఉన్నటువంటి ఈ యొక్క మరి
నయమానుకు ఒక వార్త పంపిస్తున్నాడు. ఒక దూత అనగా ఒక వ్యక్తిని పంపించి, ఇదిగో యోర్దాన్ నది దగ్గరికి వెళ్ళి ఆ యోర్దాను నదిలో 7 మారులు మునిగితే నువ్వు బాగుపడతావు అనే విషయాన్ని చెప్పమని ఒక పనివాడిని పంపించి చెప్తే, అప్పుడు వెంటనే ఆ సైన్యాధిపతిగా ఉన్నటువంటి నయమానుకు కోపం వచ్చింది. అదేంటి ఆ నదిలో నేను మునగడం ఏంటి, అసలు దైవజనుడు ముందుకు వచ్చి ఇదిగో నాకు వ్యాధి ఉన్న చోట ఆయన అస్తమేసి దేవుణ్ణి వేడుకోవాలి కదా, నదిలో మునగడం ఏంటి అనేసి కోప్పడతాడండి. అంత మాత్రమే కాదు, మా దేశంలో లేవా గొప్ప నదులు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 5వ అధ్యాయం 12వ వచనంలో, దమస్కు నదులైన అబానాయును ఫర్ఫరును ఇశ్రాయేలు దేశములోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? మా దేశంలో నదులు ఉన్నాయి, మీ దేశంలో నదులు గొప్పవా? యోర్దాను నది అంత గొప్పదా మొలగమని చెప్తూ ఉన్నాడు. అయినా మరి దైవజనుడు నా దగ్గరికి వచ్చి నా కుష్ఠ వ్యాధి మీద చెయ్యి వేసి ప్రార్థన చేయాలి కదా, ఇదేంటని చెప్పేసి కోపపడంటండి. చాలా కోపపడినట్టుగా రాయబడింది. మొత్తం మీద ఆగ్రహముతో తిరిగి వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకుని రౌద్రుడై అనగా మహా కోపముతో తిరిగి వెళ్ళిపోతా ఉన్నాడు. అలా వెళ్ళిపోతున్నప్పుడు అండి ఆ దాసుల్లో ఒక దాసుడు అడ్డు వచ్చాడు. నయమాను యొక్క దాసుల్లో ఒక దాసుడు అడ్డు వచ్చి, నయమాను, ప్రవక్త చెప్పినట్టు చేస్తే నీకేం పోతుందయ్యా? ప్రవక్త చెప్పింది నువ్వు చేస్తే నువ్వు బాగుపడతావు కదయ్యా. ఆయన ఏం పెద్ద పనేమి చెప్పలేదు. ఆయన చెప్పిన మాట ఏమిటంటే 7 మార్లు యోర్దాన్ నదిలో మునగమని చెప్పాడు. ఇంకా వేరే ఏదైనా పెద్ద పని చెప్తే నువ్వు చేస్తేవేమో, ఇది చిన్న పనే కదా, చేస్తే ఏమైపోతుందని చెప్పి ఒక ఆలోచన కలిగించాడండి. ఒక ఆలోచన రేకెత్తించాడు ఈ పనివాడు. దేవుడు మహిమ కలుగును గాక. చదువుదామన్నమాట 13వ వచనం. అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయనా ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయుమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడువు కమ్మని మాట దానికంటే మేలు కాదా? చూసారా, వెళ్ళిపోదామని ప్రయాణం అయితే ఈ చిన్నవాడు లేదా ఈ యొక్క పనివాడు ముందుకొచ్చి, ములిగితే నీ సొమ్మేం పోతుంది, ఇంకా వేరే పెద్ద పనైనా చెప్తే నువ్వు చేస్తావు కదా, ఇది చిన్న పనే కదా, చెయ్యొచ్చు కదా అనగానే అప్పుడు ఇతనికి జ్ఞానోదయమై మొత్తం మీదండి యోర్దాను నదికి వెళ్ళి 7 మారులు అతను మునిగినట్టుగా, ఒకటోసారి మునిగాడు, 2 మునిగి 4 6 సార్లు అయ్యింది, శుద్ధుడు అవల. 7వసారి మునగగానే ఏమయ్యాడంటే కనుక పసిపిల్ల దేహము వలె అతని దేహము మారిపోయి అతడు శుద్ధుడాయను. అతడుకు ఉన్నటువంటి కుష్టంతా కూడా పోయింది, నయమానుకు నయమైపోయింది అనే విషయాన్ని ప్రభు పేర మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎంతకాలం నుంచి వ్యాధి ఉందో మనకు తెలియదు, కానీ మరి ఈ వ్యాధి చూసుకొని ఆయన శరీరమును చూసుకొని మరి ఎంతగానో కుమిలిపోయేవాడు, ఎంతగానో దుఃఖించేవాడు. జయ జయధ్వనులు అందుకుంటున్నప్పటికీ ఇంటికి వచ్చిన తర్వాత తన దేహాన్ని చూచుకుని కుమిలి ఏడ్చినటువంటి రోజులున్నాయి. ఇప్పుడు దేహాన్ని చూచుకుంటే మరి పసిపిల్ల దేహం వలె అందముగా మారిపోయింది, కుష్టి వ్యాధి నయమైపోయింది. గొప్ప ఘనమైన కార్యము ఆయన జీవితంలో జరిగింది. వెంటనే ఇక ఆలస్యము చేయకుండా ఈ యొక్క నయమాను పరుగున ఎక్కడికి వస్తున్నాడంటే ఎలీషా అనేటటువంటి దైవజను దగ్గరికి వచ్చేస్తా ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. చూడండి ఆ మాట చదువుదాం. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజను దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. అద్భుతమైనటువంటి మార్పు, ఘనమైనటువంటి మార్పు, నయమానులో వచ్చిన మార్పు ఏమిటంటే గనుక ఇశ్రాయేలు దేవుడు తప్ప మరొక దేవుడు లేనే లేడు, ఈయన నిజమైన దేవుడు అని ఒప్పుకుంటూ ఉన్నాడు. ఎంత ఘనమైన సాక్ష్యమో ఇది, అద్భుతమైనటువంటి సాక్ష్యము. ఎందుకు ఈ వ్యక్తి ఈ విధముగా మారాడు? రోగము పోయింది అనగా మనం గమనించాలి, ఈ వ్యాధికి మందు లేదు, ఇది తగ్గే అవకాశము లేదు. ఎంతగానో కష్టపడ్డాడు, కానీ ఒక చిన్ని పని మాత్రమే, ఆ చిన్నది చెప్పిన చిన్న పని చేశాడు.
మరి ప్రవక్త చెప్పినటువంటి ఆ పని ఆయన చేయడం జరిగింది. దేవుని మహిమ కలుగునుగాక. యోర్దాను నదిలో మునగమనగానే మునిగిన వెంటనే ఉన్నటువంటి వ్యాధి పోయింది. పోయిన వెంటనే ప్రవక్త దగ్గరకు వచ్చి చెప్తున్న మాట ఏమిటంటే, మీరు నమ్ముకున్నటువంటి దేవుడే అనగా ఇశ్రాయేలీయులు సేవిస్తున్న దేవుడే దేవుడు తప్ప మరి ఇక ఏ దేవుడు లేడు, ఈ దేవుడే నిజమైన దేవుడు, ఈ దేవుడే నా దేవుడు, నాకు కావాలి అని అడుగుతూ ఉన్నాడండి. ఎంత మార్పు వచ్చిందో! ఒక సైన్యాధిపతి మారిపోతే సైన్యమంతా మారిపోద్ది, సైన్యాధిపతి మారిపోతే రాజు కూడా మారిపోతాడు. అనగా ఒక రకంగా చెప్పాలంటే దేశమే కదిలిపోయింది. దేశమే కదలడానికి మారడానికి కారణం ఎవరంటే ఈ చిన్నది చెప్పిన చిన్న మాట. దేవుడి మహిమ కలుగునుగాక. మన కిందకి చదివితే ఇంకా అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి, అక్కడ చదువుతాం. ఎలీషా ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకొనను అని చెప్పాను. అక్కడ మనం గమనిస్తే గనక మరి మెచ్చుకుని ఎలీషా గారికి బహుమానం ఇవ్వబోతావు అంటే నాకు ఏ బహుమానము వద్దు అని చెప్పారు. అప్పుడు 17వ వచనం చదువుతాం. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను. మొత్తానికి ఇక నేను ఏ దేవతకు ఏ దేవుడికి నేను బలివ్వను. 2 కంచెలు మోయుపాటి మన్ను నీ దాసుడనైన నాకు ఇప్పించకూడదా? దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చెప్తున్న మాట ఏమిటంటే, ఇక్కడ మన్ను కావాలి నాకు, అక్కడ బలిపీఠం కడతాను, మీ దేవుడని యెహోవాకు దహన బలి అర్పిస్తాను. ఎంత మార్పు వచ్చేసిందో! అన్యుడు మారిపోయాడండి. కానీ దేవుడు మొదటి నుంచి కూడా ఈ నయమానును పట్టుకునే ఉన్నాడు. ఘనమైన విజయాలు ఇచ్చారు. సరిగ్గా సరైనటువంటి సమయంలో ఆ చిన్నదాన్ని అక్కడ పంపిస్తే ఆ చిన్నదండి చేసినటువంటి కార్యం ఇదంతకి. మరి నీ జీవితంలో మరి నువ్వు ఇటువంటి కార్యాలు చేయగలుగుతున్నావా? అన్యులను మార్చగలుగుతున్నావా? వారికి దేవుని యొక్క ప్రేమను పంచగలుగుతూ ఉన్నావా? సువార్త పనిలో వాడబడగలుగుతున్నావా అని ప్రభు నిన్నే అడుగుతూ ఉన్నాడు. ఈ చిన్నది చేసినటువంటి 3 కార్యాలు మనం గమనించినట్లయితే, మొట్టమొదటిగా దేశము కాని దేశంలోనికి మరి బానిసగా వెళ్ళిపోయిన దేవుని మరిచిపోలేదు. మొట్టమొదటిగా దేవుని మరిచిపోలేదు, ఆయన గొప్పతనాన్ని మరిచిపోలేదు, ఆయన ఔన్నత్యాన్ని మరిచిపోలేదు, ఆయన చేసే కార్యాలను మరిచిపోలేదు. రెండవది, శత్రువు అయినటువంటి నయమానును కూడా ప్రేమించి శత్రువు బాగుపడాలని కోరుకుంది. ఇది 2వ లక్షణము. 3వ లక్షణము, సువార్త పరిచర్య చేసింది. ఇదిగో ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళితే ఖచ్చితంగా దేవుడు బాగుపరుస్తాడనేటువంటి సువార్త పరిచర్య చేసింది. ఈ 3 లక్షణాలు ఆ చిన్నదానిలో ఉన్నాయి కాబట్టి ఆ చిన్నది కొనియాడబడతా ఉంది. ఈ చిన్నదాన్ని ఇశ్రాయేలు యొక్క చిన్నది అని పిలువబడింది. మరి ఈరోజు ఆత్మీయ ఇశ్రాయేలు చిన్నదానిగా నువ్వు పిలవబడతావా లేదా అని ప్రభువు నిన్ను అడుగుతూ ఉన్నాడు. చిన్నవాడుగా పిలవబడతావా లేదని అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ఈ చిన్నది చేసిన చిన్న పనే బలమైన కార్యం జరిగింది. అంత మాత్రమే కాదు, కుష్టు వ్యాధి పోవడం మాత్రమే కాకుండా ఆత్మీయముగా నిజమైనటువంటి దేవుడు యెహోవా దేవుడే, ఆయన తప్ప వేరొక దేవుడు లేడనే సత్యాన్ని మరి ఆ నయమాను గ్రహించుకోవడం జరిగింది. మొత్తానికి ఆ ప్రాంతమంతా కూడా మారినట్టుగా మనం గమనించగలం. ఈ చిన్నది చెప్పినటువంటి చిన్న మాటే పెద్ద కార్యం జరిగించింది. ఆమె కొనియాడబడుతూ ఉంది. అట్టి కొనియాడబడేటటువంటి గొప్ప స్థాయి మీకును నాకును దేవదేవుడు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొంచున్నాము ఈ ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి. ఇశ్రాయేలు యొక్క చిన్నదాని గురించి ప్రభువా నాయన మీరు మాతో మాట్లాడి ఉన్నారు. నయమానుకు నయమైపోయినటువంటి రోగము గురించి మాట్లాడి ఉన్నావు తండ్రి. అన్యలోకములోనికి వెళ్ళిపోయిన నయమానును ప్రభువా నాయనా ఇదిగో స్వస్థత కార్యము జరిగించి ధన్యలోకములోనికి తీసుకుని వచ్చి యెహోవాయే నిజమైన దేవుడు అనేటటువంటి సత్యాన్ని ఆయన నోట ఒప్పింప చేసిన తండ్రి మీకు వందనాలు. ఈ కార్యములో చిన్నదాన్ని వాడుకున్న రీతిగా నీ బిడ్డలను కూడా ప్రభువా నేటి కాలములో తండ్రి సువార్థికులుగా, ప్రవక్తలుగా, దైవజనులుగా వాడుకుని నడిపించుమని, అద్భుతమైనటువంటి పరిచర్యకు తండ్రి నీ బిడ్డలను సాధకాలుగా వాడుకోమని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరణాత. ఇప్పటి వరకు దేవుడు అనుగ్రహించినటువంటి చక్కని వాక్య సందేశాన్ని ఆలకించిన మీ అందరికీ కూడా ధన్యవాదములు. ఈ కార్యక్రమము మరి మీకు నచ్చినట్లయితే, ప్రభువు గనక మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే కనుక ఖచ్చితముగా మరి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము. ఎవరికైనా కనుక ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మరి స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీ అందరి కొరకు అనుదినము ప్రార్థించడానికి మేము సిద్ధముగా ఉన్నాము. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.